మైక్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇలా పట్టుకోవడం కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన డాకు మహారాజ్ మీ యొక్క ట్రైలర్ రిలీజ్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఫంక్షను నేను అక్కడ అనంతపూర్లో జరుపుకోవాల్సింది, కానీ మన తిరుమలలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ఈ తొక్కిసలాటలో కొందరు శివైక్యం కావడం, లింగైక్యం కావడం ఎంతో కలవరపరిచింది. ఎంతో బాధాకరమైన విషయం. అక్కడ జరగవలసింది కాదు. అందుకని దాన్ని అక్కడ రద్దు చేసి ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సరే, లింగైక్యం శివైక్యము పరమపదించిన వారందరూ వారి యొక్క ఆత్మలు శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున, అలాగే మా సినిమా యూనిట్ తరఫున వారికి అందరికీ, మా కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో. రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. ఎంతోమంది నిన్న ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రోగ్రాం కోసం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాళ్ళు రావడం, ఆ పక్క కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఒకటని కాదు, అటు చిత్తూరు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ నుంచి కానీ అబ్బాయిలందరూ తరలి వచ్చారు అక్కడికి. పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మొహిద్దీన్కి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే చిరంజీవి గారికి, మిగతా అందరూ నా కన్వీనర్ సంద ఉన్నారు, సతీష్ తిలకు, శ్రీధర్ గారు, వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకు మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు, వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు, ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు. భావస్థురాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకళ్ళని దాన్ని పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల, వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా, అది ఏ జన్మజన్మన అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ జీవితంలో ఎంత పొందానంటే ముందు నేను గొప్పగా చెప్పగలిగింది, ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి, మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి, డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు, అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అభిమానుల్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. నాన్నగారిలాగా ఆయన పౌరాణికాలు నటిస్తే పాత్రలు ప్రాణాలు పోసుకున్నాయి, ఆయన జానపదాలు చేస్తే సామజమనగరమాలు అయ్యాయి. అలాగే ఇట్లా ప్రతి పాత్ర మన దేశంలోనే కాదు ప్రపంచంలో చూస్తే ఎవరు అసలు చేయని పాత్రలు ఎన్నో చేసి ఆయన అటు ఒక నటనాచార్యుడిగా, అలాగే ప్రతి పాత్రలో అణువణువుని నింపుకుని నటనకు ప్రాణం పోసిన ఒక నటధీశాలిగా, మరి అటు ఆయన చేసిన పాత్రలన్నీ చూసి కూడా అటు కళమ్మ తల్లి కళకళలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది.
అలాగే ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఈ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 లాంటి సినిమా కానీ, ఒక భైరవ దీపం కానివ్వండి, ఇటువంటి ఎన్నో నేపథ్యాలు ఉన్న సినిమాలు అటు సాంఘికం, జానపదాలు, పౌరాణికాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన అఖండ అయితేనేమి, దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు రేపు రాబోతున్న ఈ 12 విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి. ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, డాకు మహారాజ్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం, అది సరిగ్గా మాకు నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్వేస్ రీసెర్చ్, ఎప్పుడు నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నా, అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి. అలాగే ఒక నేలకొండ భగవత్ కేసులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు. అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి, ఆ రచయితలు అయితేనేమి. అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం, అది అలా ఉండిపోయింది. ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర. అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది, సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను. సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది. ఏమండి, మన ఫ్యాన్స్ ఉన్నారు, ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం. నాన్నగారు ఒక సర్దార్ పాపారాయుడు అయితేనేమి అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ మా ప్రయాణం. దాంట్లో మరి ఎటువంటి సమస్యను మా ప్రతి సినిమాలో మహిళలకైతేనేమి వినాశ్రయం జననం నాస్తి, వినాశ్రయం గమనం నాస్తి, వినాశ్రయం జీవం నాస్తి, వినాశ్రయం సృష్టి రేవ నాస్తి. ప్రతి సినిమాలో కూడా మహిళలకు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఏదో ఒక సందేశం, మంచి సందేశం ఇవ్వాలి మనం అన్నప్పుడు దాన్ని మనం చూస్తారు సినిమాలో. మొత్తం చెప్పేస్తే ఎలా, రేపు ఏ సమస్యను మేము తీసుకున్నాం, అసలు దాని మీద మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటి అన్నది కూడా ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగింది. ఇలా ఒక కథను బ్రహ్మాండంగా మళ్ళీ డైరెక్టర్ గారు దాన్ని కన్సీవ్ చేసుకుని, మళ్ళీ ఆయన టీము మోహన్ కృష్ణ గారు అంతా ఉన్నారు, అందరు కలిసి ఒక బ్రహ్మాండంగా ఉన్న కథగా దాన్ని రూపొందించారు. అదే మన డాకు మహారాజ్. టైటిల్ వచ్చేసరికి మన డాకు మహారాజ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న అనుమానం ఉండేది. దాన్ని కూడా బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఇప్పుడు ఎలాగైతే మేము ముందు టీజర్ రిలీజ్ చేసాం, టీజర్లో ఏం చెప్పాలా, కొంచెం చప్పగా ఉందనుకున్నారు. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాం, మొదటి ట్రైలర్ పర్లేదన్నారు. ఇప్పుడు విడుదల చేస్తాం ఈరోజు అసలైన ట్రైలర్. అంటే ఏదైతే అభిమానులు కోరుకుంటారో, అభిమానులే కాదు, ఏదైతే జనం బాలకృష్ణ నుంచి కోరుకుంటారో మొత్తం అంతా పొందుపరిచి ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అద్భుతమైన స్పందన వస్తుంది. సో ఒక సినిమా అంటే కేవలం ఎంతోమంది నటీనటులున్నారు ఇక్కడ. నాతో పాటు నటించిన ఒక ప్రజ్ఞా జైస్వాల్ అయితేనేమి అఖండాలో చేసింది నాతో, అలాగే శ్రద్ధా శ్రీనాథ్, అలాగే ఊర్వశి రౌతెల, అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా, అంటే అటు కేవలం